నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఎం ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవి యాదవులు రాజకీయంగా సంఘటిత కోసం సమావేశం. ప్రజలు కేంద్ర రాష్ట్రాల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలోని హనుమాన్ నగర్ 14వ లైన్లో 23 కుటుంబాల వారికి బీజేపీ పల్నాడు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ ఆధ్వర్యంలో పీఎం ఉజ్వల పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పేద మహిళల కష్టాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం ఎంతో మందికి మేలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, దీంతో పేదలందరికీ మేలు జరుగుతుందని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆయన విమర్శించారు. సహజ వనరులను కూడా దోచుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ పేదల జీవితాల్లో మార్పులు తీసుకొస్తుందన్నారు. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చినాక ప్రభుత్వ పథకాలు పేదలకు అందుతున్నాయి. 5 ఏళ్ళు వైసీపీ పాలనలో గతంలో ఒక్కళ్ళకి కూడా ఇలాంటి గ్యాస్ పొయ్యిలు ఇట్లాంటివి వచ్చినాయి ఎక్కడ చూడలా నేను. మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు, ఎన్డీఏ నాయకత్వం వచ్చింది రాష్ట్రంలో. మీ అందరు కృషి వల్ల ఓ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వ పథకాలు మీకు వస్తున్నాయి. 3000 ఉన్న పెన్షన్ 4000 చేసి ఇస్తున్నారు చంద్రబాబు గారు. దివ్యాంగులకి 3000 ఉన్న పెన్షన్ 6000 చేశారు. మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. మహిళలకి వెళ్ళారా? ఒకసారన్నా బస్సులో వెళ్ళారా ఫ్రీగా? ఎంతమంది వెళ్ళిస్తారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మిమ్మల్ని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లా పోయినా, ఎక్కడికి వెళ్ళినా మహిళలకి మన రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు చంద్రబాబు గారు. ఒక మంచి పథకం ఇచ్చారు. అలాగే 3 గ్యాస్ సిలిండర్ ఉచితం. ఇప్పుడు కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారు మీరు. సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మళ్ళీ మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ఇస్తున్నారు. అట్లాగే ఈ సూపర్ 6 పథకాల ద్వారా పేదలకి, నిరుపేదలకి లబ్ధి చేకూరుతుంది. మళ్ళీ కొత్తగా 3 నెలల తర్వాత కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. అర్హత ఉన్న వాళ్ళకి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, మళ్ళీ అలాగే దివ్యాంగులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి మళ్ళీ కొత్త పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు మీలాంటి పేదలకు అందాలనేది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో ఎక్కడ సమస్యలు అక్కడ వదిలేశారు. బ్రాందీ విస్కీలు రేట్లు పెంచి నాసి రకం బ్రాందీ విస్కీలు ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు. వైసీపీ పాలనలో గంజాయి గుట్కాలతోటి యువతను పాడు చేశారు. ఈ విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలకి రాష్ట్రం ఎంతో నష్టపోయింది. లక్షల కోట్లు, సుమారుగా 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళారు. 10 లక్షల కోట్లు, సుమారు 9,70,000 కోట్లు అప్పులు చేసిపోయారు. ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, పేదలకు ఒక మంచి పథకాలు ఇవ్వలేదు. తప్పనిసరిగా మీలాంటి నిరుపేదలకి ఎన్డీఏ ప్రభుత్వం మేము ఎప్పుడు అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చదివించుకుంటే 15,000 డబ్బులు ఇస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, 2 పిల్లలున్నా, 5 పిల్లలున్నా పిల్లల్ని చదివించండి. వాళ్ళు చదువుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే 8 లక్షల మందికి ఇచ్చారు. ఇప్పుడు 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. 16 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ 20 లక్షల మందికి పైగా ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. మీలాంటి పేద కుటుంబంలో వాళ్ళకి, ఎస్టీలకి, ఎస్సీలకు మరి ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం ఇస్తుంది. దయచేసి పిల్లల్ని మాత్రం బడికి పంపండి, చదివించండి. వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. రానున్న కాలంలో లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. కానీ మీ పిల్లలు చదివించుకోవడం చాలా ముఖ్యమని మీరు గుర్తించాలి. మీ పిల్లల చదువు మీ కుటుంబానికి వెలుగు వస్తుంది. కానీ అందరూ కూడా పిల్లల చదువుకి అంటే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున వస్తుంది. 4 బిడ్డలు ఉంటే 60,000 ఇస్తారు ప్రభుత్వం. అట్లాగే బియ్యం ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ఎక్కువ కుటుంబంలో 7 ఉంటే 8 మంది ఉన్నా అవసరమైతే ఇంకో 10 కేజీలు అదనంగా ఇచ్చేదానికి ఇప్పుడు కొత్తగా ఓ ప్రణాళిక చేపడుతున్నారు. కాబట్టి సమిష్టి కుటుంబాలను ఈరోజు ప్రోత్సహిస్తున్నాం. మీరు పిల్లల్ని చక్కగా చదివిస్తే వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయి. మీ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేదానికి చక్కటి అవకాశం ఉంటుంది. మరి బీజేపీ నాయకులు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు గుర్తించి ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేవో వాళ్ళ చేత దరఖాస్తులు పెట్టించి చక్కగా మీకోసం చేశారు. ఇలాంటి కార్యక్రమాలకి మన చంద్రబాబు గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
ఈరోజు ఈ గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నందుకు అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు, అభినందనలు. భవిష్యత్తులో ఇంకొన్ని ప్రభుత్వ పథకాలు మీకు అందేట్టు కృషి చేస్తామని మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్థానిక పల్నాడు రోడ్డులోని పల్నాడు పార్టీ హబ్ మినీ ఫంక్షన్ హాల్ నందు పల్నాడు జిల్లా యాదవ సంఘం సమావేశం ఘనంగా నిర్వహించబడింది. యాదవ సామాజిక వర్గ రాజకీయ ఎదుగుదల ఐక్యత లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పుటూరి పేదయ్య యాదవ్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు కుమ్మరి క్రాంతి కుమార్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దుల వెంకటకోట యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో యాదవులు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో యాదవులు రాజకీయంగా సంఘటితమై తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం సందర్భంగా జిల్లా నియోజకవర్గ స్థాయి నూతన బాధ్యులను ప్రకటించారు. పల్నాడు జిల్లా అధ్యక్షులుగా మద్దుల సత్యనారాయణ యాదవ్, వినుకొండ నియోజకవర్గ యూత్ అధ్యక్షులుగా కామసాని నాగేంద్రబాబు యాదవ్ను నియమించారు. 2022లో అఖిల భారత యాదవ మహాసంఘం జిల్లా పర్యటనలు చేసి జిల్లా అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్తగా మళ్ళీ అన్ని జిల్లా పర్యటనలు చేస్తూ జిల్లా అధ్యక్షులను ఎన్నుకోవడం కోసం ఈరోజు వినుకొండలో అఖిల భారత యాదవ మహాసంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సమావేశం జరుగుతూ ఉంది. అంతకుముందు పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా సత్తెనపల్లికి చెందిన సీతయ్య అనే లాయర్ గారు ఉండేవారు. వారి టైం అయిపోయిన సందర్భంగా ఈరోజు కొత్త అధ్యక్షుడిని ప్రకటించడానికి ఈ వినుకొండలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మా సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లా పర్యటనలు చేస్తూ జిల్లా అధ్యక్షులను ఎన్నుకుంటూ అఖిల భారత యాదవ మహాసంఘం బలోపేతానికి కావలసిన సంఘ బలోపేతానికి కావలసిన సభ్యులను అలాగే జిల్లా కమిటీని కొత్తగా నామినేట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ పర్యటనలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి, కొత్త జిల్లా కమిటీని ప్రకటించడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తారని ప్రమాణం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ఆ రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పురంధేశ్వర్ గారు కానీ చట్ట సవరణ చేస్తామని చెప్పి రక్షణ చట్టం తెస్తామని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఈ రక్షణ చట్టం తొందరగా తీసుకొచ్చి బీసీలకు రక్షణ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అఖిల భారత యాదవ మహాసంఘం తరఫున. అలాగే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ రాష్ట్రంలో కులగణన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ కులగణన కూడా తొందరగా చేసి రాబోయే పంచాయతీలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, మండలాలు కానీ, అలాగే మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ త్వరగా మాకు ఈ బీసీలకు 53% ఎంతైతే ఉందో, మా శాతం ఎంతైతే ఉందో అంత శాతానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాబోయే ఎలక్షన్లలో మండలాలు కానీ, పంచాయతీలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, అలాగే మున్సిపాలిటీలు కానీ, చైర్మన్లు కానీ ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరామ్ 92వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రాజు హాజరై మాట్లాడారు. దేశంలో 85% పైగా ఉన్న బహుజనులు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని అన్నారు. ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారాన్ని సాధించిన బహుజన యోధుడు మాన్యశ్రీ కాన్షీరామ్ను, ఆయన సేవలను కొనియాడారు. పేద కుటుంబంలో జన్మించిన కాన్షీరామ్ బహుజనులకు బహుజన సమాజ్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మేమెంతో, మా వాటా అంతా అని సవాల్ విసిరిన రాజకీయ మేధావి కాన్షీరామ్ అన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్నంలోని ఏబిఎం కాంపౌండ్ నందు లగడపాటి వెంకటరావు నివాసం ఆవరణలో రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత నాయకులు, సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాసరావు దంపతులు పాల్గొని
పట్నంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాన్ని రంజాన్ మాసం పేద ముస్లిం కుటుంబాలకు అందజేయడం నాకెంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ కె శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ రాబో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని పట్నంలోని ఏబిఎం కాంపౌండ్ నందు గల ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్ట్ సిమిటరీ నందు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, గుడ్ ఫ్రైడే రోజున ప్రత్యేక ప్రార్థనల కొరకు బరియల్ గ్రౌండ్ కు వచ్చే క్రిస్టియన్ సోదర సోదరీమణులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమాధుల వద్ద పెరిగిన పిచ్చి చెట్లు, కంప, చెత్త చెదారాన్ని తొలగించడం జరిగిందన్నారు. వినుకొండ మండలం చీకటేగలపాలెం గ్రామం నుండి వైసీపీకి చెందిన సుమారు 50 కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జీవి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. చేరిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇంతటితో వెళ్ళను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళనులో కలుసుకుందాం. నమస్కారం.